హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను దీపిక. ఈ రోజు మనతో ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. సార్తో ఒకసారి మాట్లాడదాం. హలో సార్, హలో వెల్కమ్ అండి. టు సోషల్ పోస్ట్. హలో థ్యాంక్ సార్, కరెంట్ జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ కానీ ఈ వార్స్ అవ్వడం కానీ దీనివల్ల మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ఫిజికల్ గోల్డ్ కానీ డిజిటల్ గోల్డ్ కానీ? దీపికా గారు చాలా మంచి క్వశ్చన్ అండి. ఈ జియో పొలిటికల్ సిచ్యువేషన్స్లో కాన్ఫ్లిక్ట్స్లో ప్రతి ఒక్కరికి ఉండే మైండ్లో ఏంటంటే గోల్డ్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా ఫస్ట్ థింగ్. రెండవది ఏంటంటే గోల్డ్లో ఒకవేళ ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నప్పుడు ఫిజికల్ గోల్డా డిజిటల్ గోల్డ్, ఓకే, ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయి. మన ఈ మధ్యన మనం ఈ వార్ వల్ల చూసుకుంటే మన ప్రధానమంత్రి గారు ఏం చెప్పారంటే గోల్డ్ కొనడం కొంచెం 1 year వరకు పోస్ట్పోన్ చేయండి అని చెప్పారు. జనరల్గా ఏంటంటే మేడం, ఎప్పుడైనా మనం గోల్డ్ కొనుక్కోవాలనుకునేటప్పుడు ఒక వార్ లైక్ సిచ్యువేషన్స్ లేకపోతే జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఉండేటప్పుడు ఈక్విటీ మార్కెట్ పడుతున్నప్పుడు గోల్డ్ పెరగాలి. కానీ ఈ సిచ్యువేషన్లో ఏంటంటే వార్ వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోయాయి. $70 నుంచి ఇప్పుడు 100 దగ్గర ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే డాలర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, మన రూపీ డిప్రిషియేట్ అవుతుంది. దానివల్ల మన గోల్డ్ అనేది పడడం మొదలెట్టింది మేడం. మరి ఇప్పుడు ఉండే ప్రతి ఒక్కరికి మైండ్లో ఏంటంటే ఈ టైంలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది ఒక క్వశ్చన్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలంటే చాలా డిస్కస్ చేయాలి మేడం. సో ఇప్పుడు జనరల్గా మన డిజిటల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే ఈ ఈ అన్సర్టనిటీ టైమ్స్లో ఎప్పుడు గోల్డ్ అనేది బాగా పర్ఫామ్ చేస్తుంది ఈక్విటీ పడేటప్పుడు. కానీ ఈ సిచ్యువేషన్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల డాలర్ స్ట్రాంగ్ అవడం వల్ల ఈ మన గోల్డ్ కూడా అక్కడే ఫ్లక్చువేట్ అవుతుంది తప్పించి పెరగట్లేదు. ఓకే సార్, సో ఈ గోల్డ్ ని వెల్త్ క్రియేషన్ అసెట్ గా చూడొచ్చా, లేక ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేస్తాయంటారా? మేడం, గోల్డ్ ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ ఆలోచించేటప్పుడు మన వెల్త్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూడాలి. అంటే మనం ఏం చెప్తామంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో చేయండి, మీ కొంత ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్లో పెట్టండి అని చెప్తుంటాం, రైట్? సో అది ఎందుకు చెప్తామంటే మన వెల్త్ని ప్రొటెక్ట్ చేయడానికి. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే వెల్త్ క్రియేట్ చేయడానికి అవుతుందా కంపేర్ టు ఈక్విటీ కింద మనం మాట్లాడుకుంటే ఈక్విటీలోనే వెల్త్ క్రియేషన్ ఉంటుంది. గోల్డ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే మన వెల్త్ని ప్రొటెక్ట్ చేసే ఒక అసెట్, సేఫ్ హెవెన్ అసెట్ అంటారు. ఎప్పుడైనా మన వాలటైల్ మార్కెట్లో ఉంటే ఈ గోల్డ్ అనేది ఇన్ఫ్లేషన్ హెడ్జింగ్ కింద పనిచేస్తుంటుంది. ఈ సేఫ్ హెవెన్ కింద పనిచేస్తుంది. ఓకే సార్, పోర్ట్ఫోలియోలో గోల్డ్ పెట్టుకోవడం వెనుక మెయిన్ పర్పస్ ఏంటంటారు? గోల్డ్ అలొకేషన్ జనరల్గా మనం ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో గురించి మాట్లాడతాం మనం. ఎందుకంటే ఒక పోర్ట్ఫోలియోలో గోల్డ్ పెట్టుకుంటే మార్కెట్ వాలటైల్ సిచ్యువేషన్స్ ఉండేటప్పుడు, ఇలాంటి జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఉండేటప్పుడు ఈక్విటీ మార్కెట్ ఎంత పడినా సరే ఒక గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండేటప్పుడు ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అంటే ఒకవేళ మీ ఈక్విటీ స్టాక్ ₹100 ₹50 పడిపోయింది అనుకోండి, ఈ గోల్డ్ ఏంటంటే మీకు అది దాన్ని సస్టైన్ చేస్తూ కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అందుకే ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అనేది చేసుకోవాలి ఇప్పుడు. ఓకే సార్, ఒక ఇన్వెస్టర్ ఉన్నారు, తను పోర్ట్ఫోలియోలో ఎంత పర్సెంటేజ్ గోల్డ్ అలొకేషన్ ఉంచుకోవచ్చు అంటారు? జనరల్గా మేము చెప్పే అలొకేషన్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక 10 to 15% అనేది చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇట్స్ ఎనఫ్ అంటారు. సరిపోతుందండి సార్, ఇప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎస్ఐపి బెటర్ అంటారా, లంప్సమ్ బెటర్ అంటారా? మేడం, ఇప్పుడు ఉండే సినారియోలో చాలా వాలటైల్ ఉంది కాబట్టి ఎస్ఐపి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. అంటే ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అంటే క్రమబద్ధంగా ప్రతి నెల, ప్రతి వారం, ప్రతిరోజు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది ఒక స్ట్రాటజీ మేడం. ఓకే సార్, మరి ఇప్పుడు ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్కి హోల్డింగ్ పీరియడ్ ఎంత ఉండాలంటారు? జనరల్గా ఎవరైనా గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక 5 to 7 years అనేది హోల్డ్ చేయాలి మేడం. అప్పుడు వాళ్ళకి కనీసం ఒక రిటర్న్స్ అనేది కనబడుతుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు బెటర్ లాంగ్ టర్మ్ రిటర్న్ కోసం గోల్డ్ని ఎన్ని ఇయర్స్గా హోల్డ్ చేయొచ్చు? మంచి రిటర్న్స్ కావాలి అనుకున్నప్పుడు గోల్డ్ ఏంటంటే మేడం, మన వెల్త్ క్రియేషన్ ఎక్కువ వెల్త్ క్రియేషన్, ఈక్విటీ వెల్త్ క్రియేషన్ క్రియేట్ చేస్తుంది గోల్డ్ కంటే అని చెప్పి మాట్లాడతాం కదా. బట్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక హారిజన్ కానీ లాంగ్ టర్మ్ హారిజన్ కానీ మనం ఆలోచించుకుంటే ఒక 8 to 10 years అనేది ఉండాలి. ఓకే ఓకే సార్, ప్రజెంట్ ఉన్న ఈ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ తగ్గిపోతే గోల్డ్ ప్రైజెస్ పై ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటారు? ఇప్పుడు ఈ ప్రజెంట్ సినారియోలో చూస్తే గోల్డ్ అక్కడే ట్రేడ్ అవుతుంది మేడం. 1,56,000 దగ్గర 1,57,60 అక్కడే ట్రేడ్ అవుతుంది తప్పించి
కిందకి వెళ్ళట్లేదు, పైకి వెళ్ళట్లేదు. బట్ ముందు ముందు గాని చూసుకుంటే ఒక లాంగర్ టర్మ్ జర్నీలో హారిజన్‌లో గాని చూసుకుంటే గోల్డ్ మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇన్వెస్ట్ చేసి ఉండండి మేడం. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే. ఓకే. సాధారణంగా గోల్డ్ అనేది ఎలాంటి సిట్యుయేషన్స్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుందంటారు? గోల్డ్ స్ట్రాంగ్‌గా ఎప్పుడైతే మన ఈ ఇలాంటి వాలటైల్ సిట్యుయేషన్స్‌లో మన లాస్ట్ 1-3 ఇయర్స్ చూసుకుంటే హ్మ్. గోల్డ్ ఎక్కడి నుంచి ఎక్కడికి పెరిగింది మేడం. హ్మ్. సో, మీరు మన గోల్డ్ రిటర్న్స్ గాని మాట్లాడుకుంటే హ్మ్. నేను మీకు చెప్తాను. లాస్ట్ 1 వీక్ చూసుకుంటే నెగెటివ్ రిటర్న్స్ హ్మ్. 1.01%. 1 మంత్ తీసుకుంటే 5.77%. హ్మ్. 3 మంత్స్ తీసుకుంటే మళ్ళీ 1.65% నెగెటివ్‌లో ఉంది. సో, 6 మంత్స్ గాని 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ తీసుకుంటే అన్ని పాజిటివ్‌లో ఉంది. ఓకే. 23%, 64%, 116%. హ్మ్. సో, నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా స్ట్రాంగ్ మన ఎకానమీ గాని స్ట్రాంగ్ ఉండి ముందుకెళ్తే మన లాంగ్ టర్మ్‌లో మన గోల్డ్‌లో కూడా మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తాయి. ఓకే. వాలటైల్ సిట్యుయేషన్స్ ఎప్పుడు ఉంటాయి మన హ్మ్. జర్నీలో. కాకపోతే ఆ వాలటైల్ బీట్ చేసుకుంటూ మనం ఆ టైంలోనే ఆపర్చునిటీ కింద తీసుకుంటూ హ్మ్. ఒక స్టాగర్డ్ వేలో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఒక వెల్త్ క్రియేట్ చేయగలుగుతాం మనం. ఓకే. సార్ ఇప్పుడు ఎలాంటి సిట్యుయేషన్స్‌లో గోల్డ్ అండర్ పెర్ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? అండర్ పెర్ఫార్మ్ అన్నప్పుడు మనం మాట్లాడుకుంటే జనరల్‌గా ఎకానమీ వైస్ మనం బాగా చూసుకుంటే బాగా ఈక్విటీ చేస్తుందనుకోండి. ఏ హ్మ్. అన్‌సర్టెనిటీస్ లేకపోతే గోల్డ్ అక్కడే చాలా సంవత్సరాలు ఉంటది. ఓకే. అక్కడి నుంచి ఎక్కడైనా ఆపర్చునిటీ వచ్చేటప్పుడల్లా హ్మ్. పెరుగుతూ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, ఇప్పుడు షార్ట్ టర్మ్‌లో గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు. వాళ్ళందరూ గుర్తుంచుకోవాల్సిన ఏమైనా విషయాలున్నాయంటారా? మేడం జనరల్‌గా గోల్డ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు షార్ట్ టర్మ్ వాలటాలిటీస్ ఎప్పుడు ఉంటాయి. హ్మ్. ఒక లాంగ్ టర్మ్ ఫోకస్ పెడుతూ హ్మ్. ఇన్వెస్ట్ చేయాలి. అంతే అంటారు. ఓకే. సార్ ఇప్పుడు డిజిటల్ గోల్డ్ కంటే ఆల్టర్‌నేటివ్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు జనరల్‌గా మేడం ప్రతి ఒక్కరు కొనేది ఫిజికల్‌గా కొంటారు. అవును. డిజిటల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్‌లో మనం మాట్లాడుకుంటే గోల్డ్ ఈటీఎఫ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, సోవరెన్ గోల్డ్ బాండ్స్ హ్మ్. ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది ఉంటూ ఉంటాయి. హ్మ్. సో, ఎవరైనా ఒకవేళ గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలి డిజిటల్‌గా అనుకునేటప్పుడు ఇలాంటి ప్రొడక్ట్స్‌లో మనం చూడొచ్చు మేడం. ఓకే సార్. నేను ఎక్కువ మందిని చూస్తుంటాను. ఎస్‌జీబీలో ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు. దాంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రాఫిట్స్ ఏంటంటారు? ఏం లేదు మేడం. దాంట్లో ఏంటంటే గోల్డ్ అప్రిషియేట్ అవుతూ ఉంటది. తర్వాత ఒక అడిషనల్ ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ వస్తుంటది. సో, ఓకే. దానివల్ల ఈ సోవరెన్ గోల్డ్ బాండ్ అనేది చూస్తుంటారు. బట్ ఇన్వెస్ట్‌మెంట్ పరంగా లాంగ్ టర్మ్ చూసుకుంటే మన మ్యూచువల్ ఫండ్‌లో కూడా ఫండ్ ఆఫ్ ఫండ్స్ అని ఉంటాయి. హ్మ్. ఈటీఎఫ్స్ ఉంటాయి. అలాంటి ప్రొడక్ట్‌లో కూడా ఇన్వెస్ట్ చేస్తే హ్మ్. మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేయగలుగుతారండి. హ్మ్. ఓకే. ఈ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎలాంటి ఇన్వెస్టర్స్‌కి సూటబుల్ అవుతుంది? కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే మరీ అగ్రెసివ్‌గా ఉండరో వాళ్ళకి కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఉంటారో హ్మ్. అలాంటి వాళ్ళకి ఇది సూటబుల్ అవుతది. హ్మ్. ఒక డైవర్సిఫికేషన్ గోల్డ్ ఒక కొంత పార్ట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు హ్మ్. ఒక డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో అనేది క్రియేట్ చేయగలుగుతారు మేడం. ఓకే. సో, ఇప్పుడు ఎలాంటి ఇన్వెస్టర్స్ గోల్డ్ మీద ఎక్కువ హోప్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉండాలంటారు? అగ్రెసివ్ వెల్త్ క్రియేషన్ అనుకునేటప్పుడు ఏంటంటే జనరల్‌గా మనం చెప్పేది ఈక్విటీ వెల్త్ క్రియేషన్ అని యెస్. చెప్తుంటాం. యెస్. బట్ నేను చెప్పేదేంటంటే ఎంతో కొంత ఎందుకంటే ఎప్పుడు మార్కెట్ హ్మ్. పాజిటివ్‌లోనే ఉండదు. కొన్నిసార్లు ఇలాంటి జియోపొలిటికల్ సిట్యుయేషన్స్ వస్తాయి కాబట్టి, సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో కొంత అమౌంట్ హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్స్ గోల్డ్‌లో కూడా ఉండాలి. పోర్ట్‌ఫోలియోలో నేను ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 10-15% గోల్డ్ కూడా అలొకేషన్ ఉంటూ హ్మ్. మన ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది ముందుకెళ్ళాలి. ఓకే. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం మీద మీ రికమెండెడ్ స్ట్రాటజీ ఏదైనా ఇస్తారా? మేడం గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ హారిజన్ అయి ఉండాలి. హ్మ్. షార్ట్ టర్మ్ వాలటాలిటీని అవాయిడ్ చేస్తూ ఒక స్టాగర్డ్ వేలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే హ్మ్. మన పోర్ట్‌ఫోలియోలో ఒక 10-15% అలొకేట్ చేసుకుంటూ ఓకే. ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక వెల్త్ అనేది ఈక్విటీ ఎక్స్‌పోజర్ కూడా ఉంటుంది కాబట్టి వెల్త్ క్రియేషన్ ఉంటుంది. హ్మ్. మన వెల్త్ ప్రొటెక్షన్ ఇన్వెస్ట్‌మెంట్ త్రూ గోల్డ్ కూడా ఉంటుంది. సో, ఓకే. డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో మెయింటైన్ చేస్తూ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి. ఓకే. ఓకే సార్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.